తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎంఎస్ఎంఈ కౌలు రైతులు పీఎంఈజీపీ విశ్వకర్మ యోజన పథకాల అర్హులందరికీ బ్యాంకర్లు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని డీసీసీ డీఎల్ఆర్సీ కమిటీ నిర్ణయించింది. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డీసీసీ డీఎల్ఆర్సీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, పరిశ్రమలు, జౌళి, మెప్మా, ఇతర శాఖల అధికారులు, బ్యాంకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 15,000 మంది స్టేజ్ 2 శిక్షణ పూర్తి చేసుకున్నారని, డిజిటల్ లావాదేవీలు వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆచంట వేమవరం నుండి అమరావతి వరకు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై గెలిచిన చంద్రబాబుకు వ్యతిరేకంగా సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం వేసిన 1 మ్యాన్ కమిషన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, కూటమి ప్రభుత్వానికి ఎస్సీలు కూడా ఓట్లేస్తేనే అత్యధిక మెజార్టీ వచ్చాయని గుర్తు చేశారు. కేవలం ఎస్సీలు ఓట్లు వేయలేదని కక్షతోనే 1 మ్యాన్ కమిషన్ వేసి చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని దుయ్యబట్టారు. పుష్పరాజ్ మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని జి చెన్నై గారి కమిటీ చలో అమరావతి పిలుపునడం జరిగింది. ఏదైతే సైకిల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందో ఆ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని విభజించి పాలించాలనే ఉద్దేశంతో వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కొట్టేసింది. దాని నిమిత్తం 1 మ్యాన్ కమిషన్ వేయడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ ఏ పద్ధతి ప్రకారం 1 మ్యాన్ కమిషన్ వేశారో మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 1 మ్యాన్ కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఈ కమిషన్ వేయడం, ఆ కమిషన్ తూతు మంత్రంగా ప్రతి జిల్లా పర్యటించి మరి వింత పత్రాలు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఏమి ఉపయోగం? తీసుకుని ఏం చేస్తారు? ఆపేస్తారా? మరి వర్గీకరణ ఆపేయగలుగుతారా? ఈ రాష్ట్రంలో 80 లక్షల మాలలు ఉన్నాం. 80 లక్షల మాలలు ఉన్న దాన్ని ఇక్కడ మాలలు తక్కువగా ఉన్నారని చూపించాలని సాగుతో మీరు 1 మ్యాన్ కమిషన్ తిరుగుతుందా? పంచాయతీ ఆఫీసులో కూర్చొని కులగణన చేస్తున్నారు. ఏ రకంగా? ఎవరిది ఏ కులమో తెలుసు మీకు? మేము ఏ మతంలో ఉన్నామో మీకు తెలుసా? డోర్ టు డోర్ రావడం లేదు. మరి వర్గీకరణ చేయడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కంకటం కట్టుకున్నారు. ప్రతి వర్గీకరణ కార్యక్రమంలో ఆయన జిల్లా యూనిట్ గా తీసుకుని నేను వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చాడు. హామీ ప్రకారం అమలు చేయడానికి ఈ కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగా ఏదైతే సైకిల్ పార్టీ హామీ ఇచ్చిందో అదే సైకిల్ మీద సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది చలో అమరావతి వరకు. మరి మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది మాలలు ఉన్నాం. ఈ 80 లక్షల మాలని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కొట్టే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం కొట్టే చెప్తున్నాం. ఒక మాదిగలు ఓట్లేస్తేనే మీరు ఈ రోజు గెలుపొందలేదు, అన్ని కులాలు ఓట్లేస్తేనే ఈ రోజు మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాం, మీరు వర్గీకరణ మీద మీరు ఏ మాత్రం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాలి. ఒక మాలా మాదిగల్ని విడగొట్టి మీరు పబ్బం గడుపుకోవాలని మీరు రాజ్యాలు ఏలాలని చెప్తున్నారు తప్ప మీరు ఇలాంటి కుట్రలు చేయడం మాత్రం. 1 మ్యాన్ కమిషన్ ఒకటే చెప్తున్నాం. 1 మ్యాన్ కమిషన్ మాలల దగ్గర వింత పత్రాలు ఇచ్చుకున్నట్టు కూర్చొని తీసుకున్నారు. అదే 1 మ్యాన్ కమిషన్ ఎంఆర్పీఎస్ నాయకుడు మందాకృష్ణ మాదిగ వచ్చినప్పుడు మరి నుంచి ఎందుకు తీసుకున్నారు అంటే కేంద్ర కనుసాయిగల్లో ఇది కార్యక్రమాలు జరుగుతున్నాయని తేట తెల్లమవటానికా? లేదంటే ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మరి మాదిగలకి మీరు పీఠం పెట్టాలంటే అది మంచి పద్ధతి కాదు. మాకు రిజర్వేషన్ పెంచండి. రిజర్వేషన్ పెంచి మీరు వర్గీకరణ ఏ రకంగా చేయాలన్నది వాడు ఆలోచన చేయండి. రిజర్వేషన్ పెంచకుండా ఉన్నదాన్ని వర్గీకరణ చేసి మమ్మల్ని ఎడగొట్టి మమ్మల్ని విభజించి పాలించాలంటే ఇది మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పబోతున్న మాలందరూ కూడా. ఈ రోజు మేము సైకిల్ యాత్ర స్టార్ట్ చేసి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేసి మాకు నినాదాన్ని, మాకు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో తెలియజేయడానికి మీరు సైకిల్ యాత్ర ద్వారా మేము వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆస్వాదించాలని, ఇదే రిజర్వేషన్ కొట్టి చావండి అని చెప్పి చేయడం అనేది మంచి పద్ధతి కాదండి. ఈ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గతంలో సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. వర్గీకరణకు అనుకూలంగా ఖర్చు కాదు. చట్టంలో మన రాజ్యాంగంలో అమలుపరుచుంది. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు అని 341 ప్రకారం చెప్తుంది. కానీ అది అసెంబ్లీకి వెళ్ళి, అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ రాజ్యసభలో ఆమోదం పొందాలి. అంతే తప్ప సుప్రీంకోర్టు ఇచ్చేట మాలా మాదిగల కరెక్ట్ కాదు. కానీ ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. ఒక మాలా మాదిగలు జరగడం ఏంటి? 59 కులాలకి న్యాయం చేయమనండి. 59 కులాలకి న్యాయం జరుగుతానే కదా ఆ వర్గీకరణ విసినప్పుడు అవుతుంది. అంతే ఇక్కడ మాలలు మాదిగలు కాదు, మాలా మాదిగలు అన్నదే మేజర్ కులాలు. మరి మిగతా కులాలు ఉన్నాయి కదా, మరి ఆ కులాలను మీరు ఎందుకు పరిగణన తీసుకోరు? ఆ కులాల మీద కులగణన ఇది చేయదు ప్రభుత్వం. మాలందరూ గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీకి కొమ్ము కాసారు, ఇప్పుడున్న పార్టీ కాదు అని ఈ రకంగా ఫోన్ చేసి చెప్పడం తప్ప అంతగా ఉపయోగం లేదు. మాకున్న కాంగ్రెస్ పార్టీ మాకేం చేయలేదు, వైఎస్ఆర్ పార్టీ మాకేం చేయలేదు అని ఏ పార్టీ వచ్చినా మమ్మల్ని వాడుకోవడమే తప్ప ఏ పార్టీ కూడా మా మాలకు చేసింది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం పదవి ఇస్తుంది. ఆ పదవి ఇస్తున్నందుకే 7 సభ్యులతో కూడిన బెంచి 6 సభ్యులు మరి దీని మీద ఓకే చేసి సుప్రీంకోర్టులో కేసు కొట్టేసి వర్గీకరణ వెసులుబాటు కల్పించేశారు వాళ్ళు. ఎందుకంటే ఆయనకి మాత్రం పదవి ఉంది దాంట్లో. అది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ రోజే కాదు, ఆ రోజు కేసు కొట్టేసిన రోజు నుంచే చెప్తున్నాను. ఖచ్చితంగా కేంద్రంలో ఏదైతే ప్రధాన న్యాయమూర్తున్నాడో ఆయన ఖచ్చితంగా పదవి కట్టబెడతానికి అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ కొనసాగంలో ఈ సుప్రీంకోర్టు కొనసాగిందని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా చెప్పగలుగుతాం.
మార్కెట్ కమిటీ స్థలాల్లో రైతులు ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు మరిన్ని గిడ్డంగులు నిర్మిస్తామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా నిర్మించిన నూతన గిడ్డంగిని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. 10 కోట్ల 3 లక్షల వ్యయంతో 3.94 ఎకరాల విస్తీర్ణంలో 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ గిడ్డంగిని నిర్మించారు. జిల్లాలో ఇప్పటికే గొల్లప్రోల్లో 10,000, కిర్లంపూడిలో 15,000, నడకుదురులో 27,100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్లు ఉండగా వ్యవసాయ, పౌర సరఫరాల అవసరాల మేరకు సామర్లకోటలో ఈ గిడ్డంగిని నిర్మించారు. నాయకుడికి లేకపోతే మనిషికి, ఒక వ్యాపారస్తుడికి, ఎవరికైనా సరే భగవంతుడు అనేవాడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఏ రంగంలో ఉన్నా ఆ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకుంటారో వారే నిలదొక్కుంటారు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి రాజప్ప గారని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు అంటే మామూలు అభివృద్ధి చేయాలి, ఒక పక్క సంక్షేమం అందించాలి, ఒక పక్క పాత బాకీలు. ఎవడు ఈరోజు గొయ్యిలు కప్పడానికి రమ్మంటే కాంట్రాక్టర్ రావడం లేదు, టెండర్లు వేయమంటే వేయడం లేదు. ఎందుకు వేస్తారు? 5 సంవత్సరాలు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి 1,30,000 కోట్లు బాకీలు పెడితే ఎవడొస్తాడు చెప్పు? నేను కోరిది అచ్చెన్నాయుడు గారు కోరిది గొడవన్ చైర్మన్ గారు కూడా ఇవాళ మన ఇక్కడికి వచ్చారు. మన గొడవన్ చాలా అవసరం, మన ప్రాంతంలో బాగా అవసరం. ఎందుకంటే ఇవాళ విపరీతమైన ధాన్యం మనకు పండుతుంది. ఇవాళ 40 బత్తాలు, 50 బత్తాలు, 40 బత్తాలు అవుతున్నాయి. ధాన్యం కొని ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు వైసీపీ ప్రభుత్వం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధాన్యం ప్రైవేట్ రైస్ మిల్లు కొన్నాయి, గవర్నమెంట్ కొంది. గవర్నమెంట్ కూడా ఇవాళ గవర్నమెంట్ 2 రోజుల్లో 3 రోజుల్లో మనకి డబ్బులు కూడా ఇచ్చేసింది. మన చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవడం రైతులందరూ కూడా హర్షించారు అందరూ కూడా. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది లేదు. రైతుకి మిల్లుకైనా అమ్ముకోవచ్చు, గవర్నమెంట్కైనా అమ్ముకోవచ్చు. మిల్లుకి అమ్మితే 500 ఎక్స్ట్రా కూడా వచ్చింది. అందుచేత ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. ధాన్యం కూడా పోయింది. అంటే ఇవాళ ఇది కూడా ఈ గొడవలు ఉంది. 10 రోజుల కింద తుఫాను వచ్చినప్పుడు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కలవాళ్ళు ఉన్నాయి, ఇమీడియట్గా కొనండి, కొలిసి అవసరం గొడవలు కూడా పోయింది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు పని కావాలి. ఇవాళ మా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్యోగ ఇవాళ రైతులను ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమం చేస్తుంది. ప్రమాదకర గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ శివారులో చోటు చేసుకుంది. అవినాశ్లోని ఫ్లైఓవర్పై ఓ గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ప్రమాదంలో ట్యాంకర్కు డ్యామేజ్ అవడంతో లిక్విడ్ గ్యాస్ వేగంగా లీక్ అయింది. అయితే భారీ పేలుడు సంభవించే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు ఫ్లైఓవర్ చుట్టుపక్కల ప్రాంతాల వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలు, కళాశాలను మూసివేయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో దత్తక్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. విజన్ 2047 పై వెనకడుగేసే ప్రసక్తే లేదని స్పష్టం. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. వైసీపీ హయాంలో ఫోన్లో మాట్లాడేందుకు కూడా ప్రజలు భయపడేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ప్రజలు స్వేచ్ఛను అనుభవిస్తున్నారన్న ఎమ్మెల్యే యార్లగడ్డ. గోవింద నామస్మరణతో మార్మోగ్న కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.